రైతులు అంటాడు. ఏం తెలుసు అతనికి? పొగాకు రైతులు కాదు, అతను గంజాయి రైతుల గురించి తెలుసు. అతను వేసిన మొక్కలే, అతను పెంచిన గంజాయి ఈ రోజు రాష్ట్రంలో ఇంకా దాన్ని మేము వచ్చి సంవత్సరం అవుతా ఉంది, మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటా వస్తున్నా కూడా ఇంకా పుట్టుకొస్తా ఉంది. వేసిన మొక్కలన్నీ కూడా అన్ని పెకిలించేస్తా ఉన్నాం. వాటి సంగతి చూడు ముందు. ఏదంటే చెప్పు ఇన్ఫర్మేషన్. ఈ పొగాకు వీటన్నిటి మిగతా పంటలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ రైతాంగం వెతలేమనుంటే ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చిద్ది. ఈ గంజాయి సంగతి కూడా చూస్తాం. నువ్వు వేసిన గంజాయి ఏంటో, నువ్వు పండించిన గంజాయి ఏంటో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. దాని మూలాలే ఆ యువతను బయటపడేయడానికి మా ప్రభుత్వం అనేక రకాలుగా ఇలా కష్టపడే పరిస్థితి ఉంది. గంజాయి గురించి తెలుసు, పొగాకు గురించి తెలియదు. గంజాయిని ఆ విధంగా ప్రోత్సహించి యువతరం జీవితాలతో ఆటలాడుకున్నాడు 5 ఏళ్లు. గంజాయి అంటే ఏంటో రాష్ట్రంలో ఎక్కడో అక్కడక్కడ గతంలో 5 సంవత్సరాలకి ముందు రాష్ట్రంలో ఏదో పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంతమంది తెలుసు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి గ్రామాలకి విస్తరించింది గంజాయి మొత్తంలో జోగుతా ఉన్నారు యువత. ఇప్పుడు దాదాపు ఆ డ్రగ్ ఎడిక్షన్ లాగా సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదంతా కూడా ఎడిక్ట్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా మార్పిచ్చుకొస్తా, ఆ గంజాయి సాగుని అక్కడికక్కడ కట్టడి చేస్తా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.